స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. అధిక బరువును వదిలించుకుని కూర్చునే భంగిమల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే చిన్న వయసులో వచ్చే నడుము నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు. యువతలో కనిపించే నడుము నొప్పికి వైద్యపరమైన పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పడుకున్నప్పుడు సరిగ్గా పక్క కుదరకపోవటంతో కొంతమందికి నడుం పట్టేస్తుంది. మరికొందరికి వాహనాలు నడుపుతున్నప్పుడు ఎక్కువసేపు కూర్చుని పనిచేయటం వల్ల నడుములో నొప్పి మొదలవుతుంటుంది. ఇలాంటప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది నొప్పి నివారణి మాత్రలపై ఆధారపడుతూ ఉంటారు. నడుముకు ప్రత్యేకమైన బెల్టును కట్టుకుంటూ ఉంటారు. మందుల షాపులో లభించే ప్రత్యేకమైన జెల్ ప్యాకులను, ఐస్ ప్యాకులను వాడుతూ ఉంటారు. వీటన్నింటితో వెన్నులో నొప్పి తగ్గుతుందా అంటే సమాధానం చెప్పటం కష్టమే. అయితే వీటన్నింటిలోకి నొప్పి నివారణలపై అతిగా ఆధారపడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. ఈ పెయిన్ కిల్లర్స్ అనేది చాలా లిబరల్గా మెడికల్ షాపులో దొరికేస్తుంది. ఎవరైనా 10 సంవత్సరాల పిల్లలు కూడా ఫలానా మాత్ర అంటే ఇచ్చేస్తాను అనమాట. అది చాలా తప్పు. ఆ మాత్ర వేసుకోవడం వల్ల దానికి వచ్చే ప్రాబ్లమ్స్, కడుపులో మంట అంటే అల్సర్ దగ్గర నుంచి కిడ్నీలు ఫెయిల్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఆస్కారం ఉందన్నమాట. ఎప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ చాలా లిమిటెడ్ నెంబర్లో డాక్టర్ గారి సలహాలు వాడుకుంటూ ఉండాలి. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తారంటే, డాక్టర్ గారు నాకు నడుము నొప్పి వచ్చింది, నేను బెల్ట్ పెట్టేస్తున్నాను అంటారు. వాళ్ళే ఒక బెల్ట్ కొనేసుకుని పెట్టేసుకుంటారు. నడుముకు వాడే బెల్ట్కి దానికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది. బెల్ట్ వాడడం ఎంత లాభం అనుకుంటున్నారో, మా దృష్టిలో బెల్ట్ వాడితే దానంత నష్టం ఇంకేమీ లేదు. బెల్ట్ కొన్ని పర్టికులర్ కండిషన్స్కే బెల్ట్ వాడాలి. బెల్ట్ ప్రతిదానికి సమస్యకి పరిష్కారం కాదు. బెల్ట్ వాడడం వల్ల మజిల్ అంటే వెన్నుపూసలో ఉండే కండరాల యొక్క ఇంటెగ్రిటీ దెబ్బతిని దాని టోన్ దెబ్బతిని సమస్యను ఇంకా పెంచుతుంది తప్ప తగ్గదు. అంచేత ఎప్పుడు కూడా అవసరమైతే డాక్టర్ గారి సలహా మీద బెల్ట్ వాడాలి తప్ప నడుము నొప్పికి బెల్ట్ పరిష్కారం కాదు. ట్రీట్మెంట్ అనేది నడుము నొప్పికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లోనే మొదలవుతుంది. మన యొక్క డిసిప్లైను, మన వెన్నుపూసని ఇన్సల్ట్ చేయకుండా, మన శారీరక శ్రమ చేస్తూ, సరైన పోషకాహారం తీసుకుంటూ, సరైన పద్ధతిలో మనం పని చేసుకుంటూ నడుము నొప్పి మన దెబ్బ చేరదు. దురదృష్టవశాత్తు ఏదన్నా ప్రాబ్లమ్, ట్యూమర్ కానీ, లేదా ఇన్ఫెక్షన్ అంటే ట్యూబర్క్లోసిస్ కానీ, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా లివర్లో యాబ్సెస్ కానీ, స్టోన్ కానీ, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండే కాదు. ఇటువంటి వచ్చినప్పుడు వచ్చే నడుము నొప్పిని ప్రాథమిక కారణాన్ని అంటే ఇవన్నీ కూడా రీజన్స్, వాటిని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా నడుము నొప్పి తగ్గిపోతుంది అనమాట. నడుము నొప్పికి ఈ ట్రీట్మెంట్ ఒకటి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులు, రెస్ట్, ఫిజికల్ థెరపీ. ఈ మూడిట్లతోనే 95% నడుము నొప్పులు తగ్గిపోతూ ఉంటాయి. సాధారణంగా 5% నడుము నొప్పి వచ్చిన పేషెంట్లకి ఆపరేషన్, అది కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఆపరేషన్ చేస్తాం. ఇది ఇప్పుడు కాలు తిమ్మిరెక్కినప్పుడు, ఎక్కువసేపు నుంచోలేనప్పుడు, ఒక 10 అడుగులు కూడా నడలేకపోతున్నప్పుడే పేషెంట్కి ఆపరేషన్ అవసరం అవుతుంది. అది క్లినికల్ ఎవాల్యుయేషన్తోనే దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకు వస్తుంది అని చెప్పేసి. కొంతమందికి సింపుల్ డిస్ప్లాస్ఫల్ రావచ్చు, కొంతమందికి లంబార్ కెనాల్ స్టీనోసిస్ అంటే వెన్ను పాము నుంచి బయలుదేరే నాడీ తంత్రం ఏదైందో అక్కడ నరం ఒత్తుకోవడం వల్ల కూడా కొంత రావచ్చు. అటువంటి చోట మనం డీకంప్రెస్ చేయవస్తుంది. అటువంటి కొంతమందికి వెన్నుపూస జారచ్చు, దాన్నే స్పాండులో లిసెసిస్ అంటాం. మన పన్ను లూజ్ అయితే నొప్పి ఏ విధంగా వస్తుంది, దానికి ఏం చేస్తారు డెంటిస్టు, దాని పన్నును ఫిక్స్ చేస్తారు. అదేవిధంగా వెన్నుపూసను కూడా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఫిక్స్ చేసినప్పుడు ఆ నొప్పి తగ్గుతుంది. నడుము నొప్పి అనేది జబ్బు కాదు. నిజానికది మన శరీరంలో తలెత్తిన సమస్యను మనకు నొప్పి రూపంలో తెలియచెప్పే ఒక సంకేతం మాత్రమే. ఏళ్ల తరబడి ఈ నొప్పిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం అంటే మన వెన్నెముకను మనం స్వయంగా బాధించటమే అవుతుంది. అధిక బరువు, స్థూలకాయం, శక్తికి మించి బరువులు ఎత్తడం, దైనందిన పనుల్లో మన భంగిమలు సరిగా లేకపోవటం వంటి మూల కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటే నడుము నొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ఈ జాగ్రత్తలకు తోడుగా పొగ, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పాల పదార్థాలను నిత్యం తీసుకోవటం, వెన్నుకు దన్నుగా నిలిచే తేలికపాటి వ్యాయామాలను సాధన చేయటాన్ని ఒక అలవాటుగా చేసుకోవటం ద్వారా నడుములో నొప్పి ఆనవాళ్లు లేకుండా నిండు జీవితాన్ని హాయిగా గడపొచ్చు.
యువతలో నడుము నొప్పి కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో యువత వెన్నులో కొలిమికి కారణాలు, వైద్యపరమైన పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.